హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇవి చూసారా అండి, ఈ పాలు మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే జున్ను పాలు అని చెప్పారండి. జున్ను పాలు అండి, బర్రె నింది పాలు తీసుకుంటారా అంటే మేము సరే అని చెప్పామండి. తీసుకుందామంటే పాలు ఇలా వచ్చాయండి. జున్ను లేదు, ఏమి లేదు, తక్కువ జున్ను వచ్చేసింది. ఏంటనంటే ఈ రోజుకి 3వ రోజు అంటున్నారండి వాళ్ళు. బర్రెని 3వ రోజు అయింది అని చెప్పారు. ఫస్ట్ ఏమో నైటే దుడ్డే పుట్టేసింది అని చెప్పారనమాట. తీరా ఇప్పుడు 3వ రోజు అని చెప్తున్నారండి. వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు. ఇదండి వరుస. జున్ను పాలండి పోయడంతోనే ఇలా అయిపోయింది. ఇంకా ఇందులో వామ్ వేయాలండి. వామ్ వేసుకొని కొంచెం తినేసేయాలి. జున్ను పాలు చాలా మంచిది కదండి. సంవత్సరానికి ఒక్కసారైనా తినండి జున్ను పాలు. ఒంటికి చాలా మంచిది అన్నమాట. అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు తినకూడదు అంటారు, వాతం అని అంటారు అనమాట. కానీ హెల్త్ పరంగానైతే ఇది చాలా మంచిదండి. ఇందులో పోషకాలు బాగా ఉంటాయి కదండి. తల్లిపాలలో మామూలు ఎంత బలం ఉంటుందో ఈ జున్ను పాలలో కూడా అంతే ఉంటుందండి. మనిషికి ఒకంటికి ఈ కప్పుడు సరిపోతుందండి. మామూలుగా బర్రె ఇన్న రోజైతే గట్టిగా అవుతుందండి, పెట్టడంతో గట్టిగా అయిపోతుంది అనమాట. మాకు ఉండేది, మా చిన్నప్పుడు ఉండేది, అందుకే నాకు తెలుసు అండి. వీళ్ళేమో ఇప్పుడు ఫోన్ చేస్తే ఇలా చెప్తారు అనమాట. 3 days అయిపోయిందండి అంటారు. కానీ 3 days అయిందో ఇంకెక్కువనైందో తెలియదండి. కానీ మొత్తం మీద ఒక కప్పు వచ్చేసింది. ఇంతే అండి ఈరోజు ముచ్చట్లు మాత్రం. ఎలా ఉందో టేస్ట్ చూస్తానండి. జున్ను పాలు కదండి. చాలా బాగున్నాయండి, టేస్ట్ మంచిగా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు కూడా దగ్గరలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా తీసుకోండి, చాలా మంచిది ఈ పాలు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.